గుడి నుంచి సత్యం ప్రభావతి అయితే ఇంటికైతే రాగానే ఇక ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక బాలు, మనోజ్, రవి ముగ్గురు కలిసి వాళ్ళ భార్యను అయితే ఇక ఎత్తుకొని హాల్లో తిప్పుతూ ఉండగానే అదంతా చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా మండిపడిపోతుంది వాళ్ళ మీద. ఇదేమైనా బెడ్రూమ్ అనుకుంటున్నారా, ఇలాంటివి ఏమైనా ఉంటే హాల్లో చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక శృతి అయితే ఆ బెడ్రూమ్ అగ్గిపెట్టెలాగా ఉంది, ఎలా సరిపోతుంది అత్తయ్య అని చెప్పేసి అంటది అనమాట. ఇక అప్పుడే మీనా కూడా మీకైనా రూమ్ ఉంది, మాకు ఆ రూమ్ కూడా లేదు అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే మళ్ళీ రూమ్ కూడా మొదలు పెట్టేశారా అని చెప్పేసి ఇక మీనా శృతి మీద ఇద్దరి మీద విరుచుకు పడుతుంది అనమాట. ఇక ఇదంతా చూసిన రోహిణి అయితే ఈ వారం రవి శృతి వంతు కదా, అవసరమైతే తను పుట్టింటికి వెళ్తానని చెప్పేసి శృతి చెప్పింది కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మీనా అయితే అది మాట వరుస కదా, నిజంగానే వెళ్ళిపోవాలా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఇక ఆ మాటతో ప్రభావతి అయితే నువ్వు శృతిని నిజంగానే ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నావా అని చెప్పేసి మీనా మీద కోప్పడుతుంది అనమాట. అలా అనుకుంటే హాల్లో ఎందుకు పడుకుంటాను అని చెప్పేసి మీనా అయితే అంటుందన్నమాట. ఇక మనోజ్ అయితే తన రూమ్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి నేను బిజినెస్ మ్యాన్ని, మీలా కార్ స్టీరింగ్ తిప్పేవాడిని కాదు, దోశను అటు ఇటు తిప్పేవాడిని కాదని చెప్పేసి అన్నదమ్ములు అయితే తక్కువ చేసి మాట్లాడతాడనమాట. ఇక శృతి అయితే నీలా గుడి ముందు మా ఆయన అడుక్కోవడం లేదండి అని చెప్పేసి ఇక దిమ్మ తిరిగిపోయి సమాధానం అయితే ఇస్తారనమాట. ఇక ఇదంతా చూస్తున్న సత్యం అయితే అమ్మో గొడవ పెద్దదవుతుందని చెప్పేసి ఇక సీరియస్గా ఫ్యామిలీ మీటింగ్ అయితే పెడతాడు. ఇక అందరూ సంపాదిస్తున్నారు, ఇంటి ఖర్చుల కోసం ఎవరు ఎంత ఇస్తారు చెప్పండి అని చెప్పేసి అడుగుతాడనమాట. ముందుగా మనోజ్ని అయితే అడుగుతాడు, రే మనోజ్ ఎంత ఇస్తావురా అని చెప్పేసి అనగానే ఇక మనోజ్ అయితే 2000 ఇస్తానని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వెంటనే బాలు అయితే పెద్ద బిజినెస్ మ్యాన్ అంటున్నావు, 2000 ఇచ్చేది, గుడి ముందు అడుక్కున్నా 30,000 వస్తాయి కదరా అని చెప్పేసి అంటాడు. ఇక ప్రభావతి కూడా మనోజ్ని అయితే తిడుతుందనమాట. 2000 ఏంట్రా, నువ్వు చేస్తున్న పనికి 2000 ఇచ్చేది, అందరికంటే తక్కువ ఇస్తావా అని చెప్పేసి అంటది అనమాట. ఇక మనోజ్ అయితే సరే 3000 ఇస్తానని చెప్పేసి అంటాడనమాట. ఇక అప్పుడే రోహిణి అయితే 8000 ఇస్తా అని చెప్పేసి ఇక వేలు చూపించేసరికి సరే 8000 ఇస్తా అని చెప్పేసి మనోజ్ అయితే చెప్తాడనమాట ఫైనల్గా. ఇక బాలు కూడా ఎంత ఇస్తావు అని చెప్పేసాను, కానీ నేను కూడా నా భార్య ఎంత చెప్తా అంత ఇస్తా అని చెప్పేసాను, కానీ మీనా అయితే 10,000 ఇస్తామని చెప్పేసి చెప్పగానే ఇక 10,000 ఇస్తామని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట. ఇక రవి శృతి వాళ్ళు కూడా 10,000 ఇస్తామని చెప్పేసి ఒప్పుకుంటారు. ఇక అప్పుడే మీనా అయితే మావయ్య గారు కూరగాయల కోసం ఎంత ఖర్చు పెట్టినా అస్సలు తెమట్లేదు అని చెప్పేసి ఇక 2,000 ఇస్తాను ఎక్స్ట్రా మావయ్య గారు అని చెప్పేసి అనగానే అందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతారు అనమాట. ఇక వెంటనే బాలు అయితే అమ్మ డ్యాన్స్ స్కూల్ పెట్టింది, నెలకు 1,00,000 సంపాదిస్తుంది, కనీసం 10,000 అయినా ఇవ్వాల్సిందే అని చెప్పేసాను. కానీ ఇక ప్రభావతి అయితే నేను ఈగలతో దోమలతో పోరాడుతున్నాను, నాకు అసలు వంతే లేదని చెప్పేసి అంటదనమాట. ఇక బ్యూటీ పార్లర్లో ఉంటున్న రోహిణి అయితే నేను 5,000 ఇస్తానని చెప్పేసి అంటది. ఇక తర్వాత శృతి అయితే నేను 10,000 ఇస్తానని చెప్పేసి అనగానే ప్రభావతి అయితే చాలా సంతోషపడిపోద్ది అనమాట. ఇక అప్పుడే సత్యం అయితే ప్రతి నెల 5వ తారీఖు లోపు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉండగానే ప్రభావతి నాకు కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అంటది అనమాట. ఇక వెంటనే బాలు అయితే అన్నీ మింగేయడానికే కదా అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత నైట్ పూట అన్నదమ్ములు ముగ్గురు అయితే డాబా మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఇక మనోజ్ అయితే తన లెక్కలు అయితే చెప్పేస్తూ ఉంటాడు. నేను 5,000, రోహిణి 8,000, మొత్తం 13,000, ఏడాదికి 1,50,000 అవుతుంది, ఈ డబ్బు నాన్న ఏం చేస్తున్నాడని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇక బాలు అయితే కోపంగా వాడికి మింగేయడమే తప్ప ఇవ్వడం తెలియదు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ సమయంలో మనోజ్ అయితే వాళ్ళు ఈ డబ్బు తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అప్పుడే బాలు అయితే నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని వెళ్ళనివ్వను, మనందరం కలిసి ఉండాలని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో మనోజ్ అయితే నేను మీలాగా డ్రైవర్ని కాదు, నేను బిజినెస్ మ్యాన్, త్వరలోనే ఫారెన్ బ్రాంచ్లు ఓపెన్ చేస్తానని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. ఇక రవి కూడా బాగా కోపం వస్తుంది అనమాట. ఏ పని చిన్నది కాదు, శ్రమకు గౌరవం ఇవ్వడం నేర్చుకో అని చెప్పేసి అన్నకైతే క్లాస్ పీకుతాడనమాట. ఇక మనోజ్ అయితే నేను చదువుకున్న వాడిని, నా మావయ్య నాకు 1,00,000 ఇచ్చాడు, నీ అత్తగారు నీకు పూల గంపలు ఇచ్చారా అని చెప్పేసి బాలుని అయితే రెచ్చగొడతాడనమాట. ఇక ఆ బాలుకి అయితే బాగా కోపం వస్తుంది, నువ్వు కష్టపడి సంపాదించావా అని చెప్పేసి మనోజ్ని అయితే కొడతాడనమాట. ఇక రవి ఆపడానికి ట్రై చేస్తాడు కానీ కూడా పెద్దది అవుతుంది అనమాట. ఇక రవి కూడా ఇక మీదట మీనా వదిన గురించి ఒక్క మాట మాట్లాడినా కానీ ఈసారి అన్నయ్య కొట్టాడు కాదు నేనే కొడతానని చెప్పేసి ఇక మనోజ్కి అయితే రవి వార్నింగ్ ఇస్తాడనమాట. ఆ తర్వాత కిచెన్లో మీనా శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రోహిణి కూడా అక్కడికైతే వస్తారనమాట. ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతుంది. మేమంతా ఒకే కుటుంబం అని అనుకున్నాం, అంతలో నువ్వు వచ్చా అని చెప్పేసి శృతి అయితే సెటైర్ వేస్తే ఇక రోహిణి అయితే అంటే నేను కుటుంబం కాదా అని చెప్పేసి అనగానే ఇక శృతి అయితే ఆ సమాధానం నీకే తెలుసు అని చెప్పేసి అంటుంది అనమాట. ఇక తర్వాత రోహిణి అయితే పూల వ్యాపారం గురించి వెటకారం చేస్తూ ఉంటుంది అనమాట. ఏంటి మీనా పూలమ్మి 1,00,000 సంపాదిస్తున్నావే ఏంటి,
మామయ్య గారికి 2000 ఇస్తానని ఒప్పుకున్నా. అంటే వాళ్ళిద్దరిని బొట్టలో వేసుకుందామనే కదా, వాళ్ళిద్దరి దగ్గర మార్కులు కొట్టేద్దామనే కదా అలా ఒప్పుకున్నాం అని చెప్పి అనగానే వెంటనే శృతి అయితే, నువ్వు అత్తయ్యకి 5,000 పాకెట్ మనీ మలేషియా చీర గిఫ్ట్ ఇచ్చావు, అది కూడా మెప్పు పొందడానికి ఇచ్చావా అని చెప్పేసి అనగానే ఇక రోహిణి అయితే తడబడిపోద్ది అనమాట. మేము సంపాదించే వాళ్ళం కాబట్టి ఇస్తున్నాం అని చెప్పేసి అంటది. ఇక మీనా అయితే గుడ్డు పెట్టి కోడి లేని నొప్పి ఆమ్లెట్ తినే వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి అంటది అనమాట. ఇక రోహిణి మొహం అయితే మార్చుకుంటుంది అనమాట. ఇక కిచెన్ నుంచి కోపంగా వెళ్ళిపోద్ది. ఇక తర్వాత బాలు అయితే కిచెన్లోకి వచ్చి నాకు స్ట్రాంగ్గా టీ ఇవ్వు అని చెప్పేసి మీనాని అయితే అడగానే మీనా అయితే సైలెంట్గా ఉంటుంది అనమాట. ఇక అప్పుడు మీనా మొహం చూసి ఏమైందని చెప్పేసి అడుగుతాడు. ఇక మీనా అయితే రోహిణి డబ్బుల గురించి తక్కువ చేసి మాట్లాడింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక బాలు కూడా వాడు మనోజ్ గారు కూడా అంతే తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అందుకే నాలుగు కొట్టేసి వచ్చా అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇక తర్వాత రోజు శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే ఫోన్ చేస్తానమాట. అమ్మ ఈసారి దీపావళికి అల్లుడుగానే తీసుకుని ఇంటికి రండమ్మా అని చెప్పేసి చెప్పుకుంటూ ఉండగానే ఇక శృతి అయితే సరేనమ్మా తప్పకుండా వస్తాం అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక తర్వాత బాలు అయితే ఈసారి పండగని మనం అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అనగానే వెంటనే ప్రభావతి అయితే వెటకారంగా అత్తగారి ఇంట్లో పండుగ జరుపుకోలేరు కాబట్టి ఇక్కడే కదా అని చెప్పేసి అనగానే ఇక మీనా అయితే మేము పుట్టినప్పటి నుంచి మీ దయాదాక్షిణ్యాల మీదే బతుకున్నాం కదా అత్తయ్య, మీరు పూల కొట్టు పెట్టిస్తేనే మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే దెబ్బకి తలదించుకుంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.